నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు సాధన తార. ఇది రాసిన వారు శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు. ఇది విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సాధన తార. ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ముహూర్తాలు పెట్టేది ఇంటి పెద్ద సీతారామశాస్త్రి గారే. తారాబలం చూడండి, ఆయన ఏ ముహూర్తం పెట్టరు. పాతకాలం మనిషి. ఆయనకి సాధన తారంటే కాస్త ప్రత్యేకంగా ఇష్టం. ఎందుకంటే సాధన తారలో చేస్తే ఆ ముహూర్తం సక్సెస్ అవుతుందని అతని ఉద్దేశం. ఉమ్మడి కుటుంబం ఇప్పుడు లేకపోయినా దగ్గరలో అందరూ సెటిల్ అయిపోవడం వల్ల ఆయనకి ప్రతిరోజు ఏదో ఒక పంచాంగం పనే ఎవరో వచ్చి ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు. మనవల దగ్గర వచ్చరికి మనవరాలు కనకవలికి, మనవడు సంగీతరావుకి కాస్త గునుపు. అమ్మల దగ్గర గోల పెడుతుంటారు. అమ్మ, ఈ సాధన తార ఏమిటే, అన్నీ సాధన తార పెడతాడు తాత, చక్కగా సంతతి తార, క్షేమతార అని ఉంటాయట కదా, అవేవోను, అవి చూడొచ్చు కదా అన్నారు. ఒరే పిల్లలు, మీకేం తెలుసురా, సాధన తార చాలా మంచిది. అమ్మ వినలేదు. 30 ఏళ్ళు నిండిన పెళ్ళి కాని చంద్రమౌళికి కూడా ఒకసారి మండింది. అమ్మ, నా పెళ్లి చూపులకి తాతయ్య గారి చేత సాధన తార ఉన్న రోజులు పెట్టించుకో, ఎక్కడా పెళ్ళి కుదరట్లేదు. ఈసారి నేను నైధన తారైనా, జన్మతారైనా, విపత్తారైనా సరే ఉన్నప్పుడు వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్తాను, ఎలా సెక్స్ అవుతో చూస్తాను అన్నాడు గునుపుగా. సంగీతరావు వచ్చి, అరే అన్నయ్య, నాకు కేశవరం గారు ఒకసారి చెప్పారురా, సాధన తారతో చేస్తే అన్నీ వాళ్ళు సాధకులు అవుతారట, అంత సాధకుడికి గొప్ప ప్రయోజనం ఉంటుందిట అన్నాడు. చంద్రమౌళి మంటగా, తాతగారు ఆదిశంకరాచార్యకు, జిఎస్ స్వామి గారికి యజ్ఞాలకి, యాగాలకి ఇలాంటి తారాబలం పెట్టమని చెప్పమ్మా, మేము సామాన్యులం, మాకు శ్యామతారు కాడు అన్నాడు. అవురా, ఎన్నెన్ని మాట్లాడుతున్నారు మీ పిల్లలు. ఈయన చూసి తారాబలం తిరిగేలేదే. వేద పాఠశాలలో పండితులందరూ ఈయన చేత పెట్టించుకుంటారు. ఈ తారాబలం చూసేగారు వారి కార్యక్రమం మొదలుపెట్టేది. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ భార్య అనసూయ ముక్కున వేలేసుకుంది. అసలు వీడి ఏ పెళ్లి చూపులకి మామయ్య గారి చేత ముహూర్తం పెట్టించినా అవట్లేదు, వీడికేం తెలుసు అంటూ తల్లి అనడం చంద్రమౌళి, సంగీతరావు ఇద్దరు వినిపించుకోలేదు. పొరుగుళ్ళలో బీకాం పాస్ అయిన పిల్ల ఉందని, గొప్ప సంప్రదాయం కుటుంబం అని చంద్రమౌళికి అడగవస్తే, చంద్రమౌళి కేశవర్మ చేత తనకి మిత్రతార వచ్చిన టైం చూసి పెళ్లి చూపులకి వస్తా అన్నాడు. తల్లి తండ్రి పెద్ద దిక్కని అనసూయమ్మ బయలుదేరి వెళ్ళారు. తనకి మిత్రతారతో అమ్మాయి సాధనని చూసి పరవశించిపోయాడు చంద్రమౌళి. అమ్మాయి కూడా బేషిజా లేక చక్కగా పెద్దవాళ్ళు అడిగిన దానికి చక్కగా నీట్గా సమాధానం చెప్పి, నా పేరు సాధన అంది. చంద్రమౌళికి కాస్త ఒళ్ళు మండినా తగ్గి ఊరుకున్నాడు. జామని పెళ్ళి అయిపోయింది. సీతారామశాస్త్రి గారికి, అనసూయమ్మ గారికి కొత్త దంపతుల చేత దండాలు పెట్టించారు. సీతారామశాస్త్రి గారు కొంటిగా, ఒరే మనవడా, ఇదిగోరా నీ భార్య నా చేత తారాబలం చూపించుకొని మరీ పెట్టించుకుంది పెళ్లి చూపులకి. నా బంగారు తల్లి, టక్కున పెళ్లి కుదిరింది. తారాబలం అంటే ఏమనుకున్నావు, ఇది మరి సాధన తార, ఇక నీ ఇంటి మహారాణే ఈ సాధన అన్నాడు. నివ్వెరిపోయి సాధన వైపు చూశాడు మౌళి. మరే, మా నాన్నకి తారాబలం చాలా నమ్మకం, అందుకే నాకు సాధనానికి ఎవరో పేరు పెట్టారు. సాధన తార ఉన్నప్పుడు పెళ్లి చూపులు చేస్తే పెళ్లి చూపులు ఏ ఆటంకం లేకుండా కుదురుతని మా తాతగారి చేతే చూడమని చెప్పి నిర్ణయించారు, తీయగా చెప్పింది సాధన.